రాయల యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ జనగామ జిల్లా జనగామ మండలంలో రాయల వరి నాటు వేసే మిషన్ ద్వారా ఒక రైతు రెంట్కి వేయించుకున్నారు. కూలలతో వేసినప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు మిషన్ ద్వారా వేస్తే ఎలా అనిపించిందో ఒకసారి ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? శ్రీనివాస్. ఎన్ని ఎకరాల వరకు వేసారు సార్ మిషన్? 6.5 ఎకరాలు. ఎట్లా అనిపించింది సార్? ఇంతకుముందు కూలలతో వేస్తే ఎకరానికి అప్పుడు 5,000 ఇచ్చేదండి, ఇప్పుడు 4,000 ఇస్తున్నామండి. కాకపోతే టైం సేఫ్ ఒకటి. ఇప్పుడైతే దిగుబడి మంచిగానే వస్తుంది. ఇప్పటివరకు మిషన్తో అయితే 2 రోజులలో అయిపోయిందండి. అదే కూలోళ్ళు అయితే 4-5 రోజులు పట్టేది. 4-5 రోజులు పట్టేదా? వాళ్ళకి ఎంత ఖర్చు వచ్చింది కూలలతో వేయించినప్పుడు? ఒక ఎకరానికి 6,000 వచ్చేది. ఇప్పుడు మిషన్ ద్వారా 4,000 వస్తుంది. ఓకే సార్. మీకు ఇట్లా ఏమైనా నారు వేయడం నాటేయడం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సార్? ఇబ్బందులు ఏం లేవు, ఇప్పటివరకు అయితే ఇబ్బందులు ఏం లేవు. అప్పుడు నాటేసినప్పుడు చుట్టుపక్కల రైతులు ఏమన్నారంటే ఏమొస్తుంది దిగుబడి అని చెప్పేసి దీనిపైన కామెంట్స్ చేసారు. కాకపోతే నెల రోజుల తర్వాత చూసారే బాగానే ఉంది అని చెప్పేసి దీనిపై అనుకొని మళ్ళీ నెక్స్ట్ టైము మిషన్తో వేపిద్దామని ఆలోచనలో ఉన్నారు రైతులు. చూసారు కదా మిత్రులారా, ఈ రైతు రాయల వరి నాటు వేసే మిషన్ ద్వారా 6.5 ఎకరాల వరకు రెంట్కి వేయించుకున్నారు, కూలీల ఇబ్బంది తట్టుకోలేక. ఇంకా మీరు మరిన్ని రైతుల యొక్క అనుభవాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి.